కార్పొరేట్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అన్నారు. ఇదే అంశంపై బుధవారం ఏలూరులోని జిల్లా సర్వజనాసుపత్రి వద్ద ప్రజల నుండి సంతకాలు సేకరించిన సిపిఎం నాయకులు ధర్నా కార్యక్రమంతో తమ నిరసన తెలిపారు. ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య తొలి సంతకాన్ని చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, డాక్టర్ రావి గోపాలకృష్ణయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన P4 విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఆసుపత్రి మాజీ చేస్తా ఉన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి విధానాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ వైద్య రంగంలోనే గోపాలకృష్ణ గారు తొలి సంతకం చేసి ఈ క్యాంపెయిన్ ప్రారంభించాల్సి కోరుతా ఉంది. మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పోస్టులు బలోపేతం చేయాలి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి, కల్పించాలి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక పని ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల్ని ఇప్పటికే 100 కోట్ల ఖర్చు పెట్టి, ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమైనటువంటి విషయం. 3 Pల పద్ధతిలో మేము ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతున్నామని ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు, అధికార యంత్రాంగం ప్రకటన చేసింది. ఈ ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా కేంద్రం అయినటువంటి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. PPP అంటే ప్రజాధనాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటమే, పందేరం పెట్టడమే, అంతే తప్ప ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మాత్రం కాదు. ఇప్పటికే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెట్టినాయి. త్వరలోనే ఆ ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు, ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు. ఈ దశలో వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం అంటే వైద్యాన్ని వ్యాపారపరం చేయటమే. విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే ప్రజానీకానికి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఈవేళ సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం, ఇంకా చెప్పాలంటే ఎగువ మధ్య తరగతి కూడా విద్యాన్ని వైద్యాన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యమైనా విద్య అయినా ప్రభుత్వ రంగంలో ఉండాలి తప్ప ప్రైవేటు రంగంలో ఉంటే అది ప్రజలకి ఏమాత్రం కూడా మేలు జరగదు. కరోనా సమయంలో చూసాం మనం, వైద్యం ప్రభుత్వ పరంలో ఉన్న చోటే, ప్రభుత్వ వైద్యశాలల్లోనే కరోనా వైద్య సేవలు ప్రజలకు అందినాయి తప్ప కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా దోచుకున్నాయి. ఈ రోజున విశాఖ ఉక్కు ఆ రోజున కరోనా ప్రజానీకానికి ఆక్సిజన్ అందించింది. ప్రభుత్వ వైద్యశాలలు వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడి, ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. వైద్య కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు పరం చేయటం అంటే వైద్య విద్యని ఈ రోజున సామాన్యులకి, పేదలకి, ప్రతిభ ఉన్న వారికి కూడా దూరం చేయటమే అవుతుంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు దూరం అవుతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. వీటన్నిటి రీత్యా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు డాక్టర్ పోస్టులు హాస్పిటల్లో ఖాళీగా డాక్టర్ పోస్టులు కల్పించాలి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు. ఈ పీపీపీ మీద మాట్లాడతాను. ప్రభుత్వ హాస్పిటల్స్ని పీపీపీకి ఉపయోగించడానికి ఎంత మాత్రం
సమంజసం కాదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్ళి వాళ్ళెవరికో అప్పచెప్పి మనం కష్టపడిన దాన్ని ఇంకొకరికి ఇవ్వటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 100కి 100 కూడా మన ప్రభుత్వం సిబ్బంది ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది క్వాలిఫైడ్ కాకపోతే క్వాలిఫైడ్ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలి. పని ఒత్తిడి అయితే కొత్త ఎంప్లాయ్మెంట్ జరగాలి. ఇది చేసి అంతేగాని మనం కష్టపడి ఏర్పరచుకున్న సిబ్బందిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళెవరికో కొద్ది బెనిఫిట్ కోసం వాళ్ళకి ఇవ్వటం అనేది ఏమాత్రం ఆలోచిస్తే ఏమాత్రం సమంజసం కాదు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇందుట్లో 2 సెకండ్ ఒపీనియన్ అనేది లేనే లేదు. ఇది నా డాక్టర్ పోస్టులు కనీస సౌకర్యం